విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి అనేక మంది పేదలు బలి. తల్లికి వందనం దక్కని దుస్థితి. విద్యుత్ శాఖ ఆధార్ అనుసంధాన ప్రక్రియ కాస్త పేదల పాలిట గుదిబండగా మారింది. కాకినాడ జిల్లా సామర్లకోటలో విద్యుత్ మీటర్ల ఆధార్ అనుసంధాన ప్రక్రియ కారణంగా అనేక మంది పేద ప్రజలు తల్లికి వందనం పథకాన్ని కూడా దక్కించలేని దుస్థితికి చేరుకున్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి నిజమైన పేదలకు తల్లికి వందనం పథకాన్ని అందించాలని మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ తెలిపారు. సామర్లకోటలో ఒక పేద కుటుంబానికి ఆధార్ ప్రక్రియ కారణంగా 176 విద్యుత్ మీటర్లు ఉన్నట్లుగా చూపించడం విచిత్రమన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని అప్పలకొండ డిమాండ్ చేశారు. నా పేరు నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు, కాకినాడ జిల్లా. ఈరోజు సామర్లకోటలో ఉన్న 4వ వార్డు ఎస్సీ వార్డులోకి వచ్చామండి. ఈ అబ్బాయి పేరు శ్రీకాకుళపు ప్రేమచందు, వీళ్ళ మిస్సెస్ పేరు దేవి. అయితే వీళ్ళకి రేకుల షెడ్ అండి, ఇదిగో చూడండి రేకుల షెడ్. ఈ రేకుల షెడ్లో వీళ్ళు అద్దుకుంటున్నారు. వీళ్ళకి ఒక మీటరే ఉంది, కానీ వీళ్ళ పేరు మీద 179 మీటర్లు యాడ్ అయిపోయి ఉన్నాయి వీళ్ళ ఆధార్ కార్డు మీద. ఈ 179 ఆధార్ మీద నమోదు అవటం వల్ల వీళ్ళ ఇద్దరు పిల్లలకి ఆ తల్లికి వందనం అన్న పథకం కోల్పోవడం జరిగింది. అంటే వీళ్ళు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మరి డబ్బులు ఉన్న వాళ్ళైతే పెద్ద స్కూల్లో కార్పొరేట్లో చదువును కదండి, అలా లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం గుర్తించకుండా వాళ్ళకి తల్లికి వందనం ఆపు చేయడం చాలా బాధాకర విషయం. ఇది విద్యుత్ శాఖ అధికారులను అడిగితే డిలీట్ చేసామండి. ఏం చేశారండి? డిలీట్ చేశారని చూపుతున్నారు కదా, ఆన్లైన్లో అది డిలీట్ అవ్వలేదండి. అతని పేరు మీద 17,754 యూనిట్లు ఇంకా అతని మీద చూపిస్తుంది. మరి చూపిస్తే అతనికి ప్రభుత్వ పథకాలు ఎలాగొస్తాయండి? అంటే అధికారులు మోసం చేయటమే కదండి, దళితులు మోసం చేయటం తప్ప అంతకంటే ఏముందండి? ఇది చాలా బాధాకర విషయం. నేను ఒకటే కోరేది, ఇలాంటి దళితుల మీద అధికారులు ప్రయోగించి ఎవరెవరో మీటర్లు తీసుకొచ్చి ఒకళ్ళ మీద తగిలించేది, వాళ్ళ పీక్ గురిబండ తగిలించొద్దని నేను మనవి చేస్తున్నాను. వీళ్ళకి మీకు నిజంగా బుర్రు పొద్దు ఉన్న అధికారులు అయితే ఇందు మీద సర్వీస్ నెంబర్లు ఉన్నాయి, డోర్ నెంబర్లు ఉన్నాయి, వీధి నెంబర్లు ఉన్నాయి. ఇవన్నీ చూసుకోకుండా రీడింగ్ ప్రతి నెల రీడింగ్ చూస్తుంటే మీకు అర్థం కాకుండా ఒక్కడి మీద ఎలాగేస్తున్నారండి? అంటే మీరు కూర్చుని నిజంగా ఉద్యోగం చేస్తున్నారా, లేకపోతే పడుకుని నిద్రోయి ఆన్లైన్లో రికార్డ్ చేస్తున్నారా నేను అడుగుతున్నాను. విద్యుత్ శాఖ అధికారులు తప్పనిసరిగా దీన్ని రీసర్వే చేయాలి. ప్రతి ఇల్లుని రీసర్వే చేసి సర్వీస్ నెంబరు ఎవరి పేరు మీద ఉందో, ఎవరి ఆధార్ మీద ఉందో నమోదు చేసి అప్పుడే దీని నిజమైనటువంటి పథకాలకి అర్హులవుతారు. ధనవంతుల కార్డులు తీసుకొచ్చి పేదోడు తగిలిచ్చి పేదోడు పట్టుకొట్టడానికి అధికారులు పూనుకుంటాం ఎంతవరకు న్యాయమని నేను అధికారులను అడుగుతున్నాను. నేను మనవి చేసేది ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మనవి చేసేది, దళితుల్ని కనికరించండి. దళితులకి ఇలాంటి అన్యాయం జరుగుతుంటే చర్య తీసుకోండి. అలాంటి ఆఫీసుల మీద చర్య తీసుకుంటేనే దళితులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా విద్యుత్ శాఖ అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఆన్లైన్లో ఈ సీడీ చేసినటువంటి అధికారుల మీద పూర్తిగా అలాంటి అధికారులు ఉద్యోగం తొలగితేనే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుందని కోరుకుంటూ నేను ఇలాంటి దళితులకి తప్పనిసరి ఎంక్వైరీ చేసి తల్లికి వందనం మంజూరు అయ్యేలాగా ఏర్పాటు చేయించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.